పుష్కరాలకి ఇప్పుడు మొన్న పుష్కరాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి సందర్భంలో 2004లో పుష్కరాలు జరిగినప్పుడు నేను ప్రత్యక్షంగా కవర్ చేశాను. ఆ సందర్భంలో ఇన్సిడెంట్ జరిగింది, 7 తొక్కిసలాట్లో చనిపోయారు. ఫస్ట్ చేసిన పని ఏంటంటే మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తూ కలెక్టరు కమిషనర్ ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఫస్ట్ వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి అదే సందర్భంలో వాళ్ళు వెనక మాత్రం ఉండండి, మీరు ఫీల్డ్కి సంబంధించి యూఆర్ అన్ఫిట్ అనేటువంటిది పక్కన పెట్టారు. ఆయనే తర్వాత ప్రభాకర్ రెడ్డి ఆయన పిఏగా కూడా చేశారు. బట్ కానీ ఆ రోజున ఇమ్మీడియట్ సస్పెండ్ చేశారు. చెయ్యడము, విచారణకి ఆదేశించడం అనేటువంటిది నైతిక బాధ్యత. 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ అంటే మాకే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి చేత కాదని చెప్పేటప్పుడు ఇదిగో ఫస్ట్ పోలీస్ వెర్షన్ ఎట్లాగ వింటారండి? ఫస్ట్ ఇంకొకళ్ళని ఎవరినన్నా కన్సర్న్ అక్కడ వాళ్ళు కాకుండా ఒక ఐఏఎస్ను వేరే వాళ్ళని పంపించి అక్కడ ప్రాక్టికల్గా ఊరోళ్ళ మాట ఏంటో విని దాని మీద చర్య తీసుకోవాలి. అప్పటిదాకా వీళ్ళని ఎబియన్స్లో పెట్టాలి. అది కామన్ బాధ్యత. అది ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ మామూలుగా ఉన్నటువంటి నైతిక నిబంధన వాళ్ళు. అలా కాకుండా దీనికి లోకేష్ గారు ఒక ట్వీట్ ఏమని, దీంట్లో శవ రాజకీయాలు చేస్తున్నారు, ఇదిగో ఈ వీడియో చూడండి. ఆ వీడియో చూడండి, ఎవరన్నా శవాన్ని అక్కడ మనిషి పురుగు మందులు తాగిన వాళ్ళకి చాలాసార్లు చూసాం, మేము వార్తలు కవర్ చేసాం, మీరు ఫీల్డ్లో చూసుంటారు. తాగిన తర్వాత నొరగలు కక్కుంటుంటారు, కింద డొల్లిపోతూ ఉంటారు. వాళ్ళు వెంటనే అరగంటలో చనిపోరు, గంట వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి 2 రోజులు 3 రోజులు కూడా ఉంటారు. అట్లాంటిది అక్కడ శవాన్ని తీసుకెళ్ళి పరిగెడుతున్నట్టు ఉంది, కదులుతున్నట్టు కూడా లేదు మనిషి. పోనీ అది కూడా తప్పే, నా ఎనాలిసిస్ తప్పే అనుకుందాం. అదంతా ఎవరు తేల్చాలి? డిఎస్పీ తెలుస్తారా? అదే ఊరికి సంబంధించి డిఎస్పీ. ఆ మెసేజ్ అర్థమైందంటే విక్రమార్కుడు బేతాళుని తీసుకుపోతున్నట్టు. ఇది విక్రమార్క బేతాళ కథల కిందకి వెళ్ళిపోతుంది. ఇది డెఫినెట్గా మనిషిగా ఫస్ట్ బాధ్యత మనది ఏంటంటే, అక్కడ బాబు గారు వెళ్ళింది ఆ రైతుని చంపడానికి కాదు, అక్కడ పోలీసులు వెళ్ళింది అక్కడ జనాలను చంపడానికి కాదు. తప్పు జరిగింది. పొరపాటు జరిగినప్పుడు ఆ కుటుంబానికి మొదట గవర్నమెంట్ బాసట చేకూర్చాలి. ఫస్ట్ మీరు ఏమి ఇవ్వగలుగుతున్నారో మీరు ఫస్ట్ ప్రకటించాలి. ఇమీడియట్ గా 5 లక్షలు ఏంటి సార్, తప్పు జరిగింది అక్కడ. డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమిస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమిస్తుంది, జరిగిన అధికారి దాని బాధ్యత ఎవరున్నారో మీరు అన్నట్టు వాస్తవంగా ఏదైనా పురుగుల మందు హిప్నోటాక్సిక్ ఏమి ఉండవు, ఇక్కడ న్యూరోటాక్సిక్ ఏమి ఉండవు కూడా, అవి కీమోటాక్సికే కేవలం. అది రియాక్ట్ కావడానికి చాలా టైం పడుతుంది. చనిపోవడం అనేది సెకండ్లలో కాదు, నిమిషాల్లో కాదు, గంటల్లో కూడా కాదు, చాలా టైం పడుతుంది. అది డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళాలి, అన్ని సెల్స్కి స్ప్రెడ్ కావాలి, బ్లడ్ కోఆగులేట్ కావాలి, గడ్డగట్టిన తర్వాత చనిపోవడానికి ఇది చాలా టైం పడుతుంది. అటువంటప్పుడు ఆ మనిషి చనిపోయినట్టు క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ భేదాల రాజకీయాలు పక్కకు పెట్టేసి డెఫినెట్ గా అధికారి మీరు సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలి. ఎవ్వరు కూడా అనట్లేదు మీ పార్టీ చేసింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కనిపించట్లేదు అక్కడ. మరి ఎందుకు మీరు గోడ మీద రాయి కాళ్ళ మీద వేసుకున్నట్టు ఎందుకు సూసైడల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? ఎందుకు గుండె పట్టేసి ఉండొచ్చు చెప్తే అయిపోతుంది కదా. 100% ఇమ్మీడియట్ గా మీరేం చేస్తారు? మీరు ఇమ్మీడియట్ గా ఈ రోజు ఏం చేయగలుగుతున్నారు? ఈ రాజకీయాలు బంద్ చేయండి, ఈ ట్వీట్లు బంద్ చేయండి. ఇవన్నీ అధికారం మీద, అధికార యంత్రాంగం మీద బాధ్యతగా ఉంటే బాగుంటది. లేదంటే అప్పుడు విచ్చలవిడైపోతుంది. కుమార్ గారు చెప్పింది చాలా కరెక్ట్ అండి, దాన్ని అందరం కూడా ఏకీభవిస్తాం. ఇది ఖచ్చితంగా ఇక్కడ మానవతావాదమనో లేకపోతే ఏదన్నా కాదు. ఒక రేపొద్దున ఇన్సిడెంట్ ఆరికి జరగవచ్చు, ఎవరికైనా జరగవచ్చు, అందరికీ ఉంటాయండి. కాబట్టి ఇమీడియట్గా ఒక రకమైన ఎంక్వైరీ మాత్రం జరగాలి. మేము కూడా మా నాయకులు కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదండి సార్. ఇప్పుడు నిజంగా ఆ తల్లి, ఆ కుమారుడు ఆ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే మానవత్వం ఉన్నోడు ఎవరు కూడా చెల్లించకుండా ఉన్నాడు. రైట్. నిజంగా ఎంత బాధాతత్వం ఉందంటే, ఎంత ఆవేదన ఉంది, అసలు ఎలా జరిగింది, ఎంత ఆటవిక సమాజంలో ఉన్నామా అని అనిపిస్తూ ఉంది. నిజంగా చూస్తే ఎవరైనా కూడాను దానికి సంబంధించినటువంటి జరిగినప్పుడు ప్రాథమికంగా ఒక మంత్రి కావచ్చు, ఒక ప్రజలు కావచ్చు, ఎవరైనా కూడా బాధ్యత అయినటువంటి ఎస్పీ కావచ్చు, ఎవరైనా కూడా ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే మీరు చెప్పినట్టు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ, లేకపోతే కనుక దీని గురించి తీవ్రంగా ఎంక్వైరీ కంటే ముందు ఒక మానవత్వ దృక్పథ బాధ్యత అయినటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ ఏం చెప్పాలంటే, ఈ ఇన్సిడెంట్ జరిగింది, విచారిస్తాము, పూర్తి సమగ్రంగా సమాచారం తెప్పించుకొని మాట్లాడతాము, సమగ్రంగా సమాచారం తెప్పించుకుంటామని మాట్లాడతారు. ఈ విధంగా నిన్న బాధ్యతల మంత్రి లోకేష్ గారు ఫస్ట్ మాట్లాడిన మాట
ఇష్యూ నేను మాట్లాడతాను సార్. దాని గురించి- దర్యాప్తుకి సంబంధించి ఓకే. ఆమె కూడా కావాలని మాట్లాడారు. అలా కాదు సార్, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ జర్నలిస్ట్ బాధ్యత ఎలా రాహిత్యం ఉండాలి వల్లే అంటే, కదా ఇప్పుడు నిజంగా జరిగింది. మీరున్నారు, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మీరు చేసినటువంటి అనాలసిస్ కి ఆ యొక్క రైతు పట్ల మీరు చూపిస్తున్నటువంటి ఆ నిజాయితీని మెచ్చుకుంటున్నాను. అదే విధంగా నిన్న ఒక పత్రిక చూస్తే సార్, అదే. లేదు లేదు ప్రజలకు తెలియాలి అసలు సార్. దౌర్భాగ్యం ఏంటంటే ఎంత మీడియాలో- దౌర్భాగ్యం అంటే మేడం మీరు కూడా వినండి, నేను మొహమాటము సిగ్గు నాకేమి లేదు. ఈనాడు దినపత్రికల్లో నిన్న వచ్చినటువంటి వార్త చూస్తే ఒక మద్యానికి బానిసై ఒక అక్రమ సంబంధం పెట్టుకొని అక్రమ సంబంధం వల్ల తెలిసి అక్కడికి వెళ్ళి బుర్రుల మంది సాగి చచ్చాడనేటువంటి సిగ్గుగా 40 సంవత్సరాల రాజకీయము 40 సంవత్సరాల జర్నలిజము చచ్చిపోయింది నిన్న. ఎంత సిగ్గు లేకుండా మాటలు మాట్లాడతారండి. రైట్, వాళ్ళ వార్త అక్కడ పాపం వార్త కాదు. మేనేజ్మెంట్ రాయదు, మేనేజ్మెంట్ కాదు లోకల్ గా సార్. ఉన్నటువంటి వాళ్ళు మెయిన్ లోకల్ గా ఉన్నోళ్ళు ఏదో ఆరోపిస్తే వాళ్ళకి సంబంధించి అది మీరు ఈనాడు మొత్తానికి ఆపాదించకండి. లోకల్ రిపోర్ట్, దట్ ఈస్ ద లోకల్ రిపోర్టర్. ఇక్కడ వాస్తవం కాదు సార్. ఒక మాట అవును, నేను అనేది జర్నలిస్ట్ గా ఒక ఏం చెప్తారు మాట. వినండి. నేను అనేది ఒక మాట రైతులు అలాగదు. నేను అనే పాయింట్ ఏంటంటే అక్కడ జరిగేది లోకల్ గా మీడియాని మేనేజ్ చేయడమా లేకపోతే లోకల్ గా అసలు వార్తని హషప్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఎందుకంటే లేకపోతే నిన్న పొద్దున మేము లైవ్ పెట్టేదాకా మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీద ఎవరు వెళ్ళలేదు అంటే స్పాట్కి, దాంట్లో మళ్ళీ విచిత్ర కథనాలని ప్రొజెక్ట్ చేశారంటే దాని వెనకాల ఏం జరిగింది అనేది అర్థమవుతుంది. అంటే అక్కడ ఏదో దాన్ని డైవర్ట్ చేయడానికి చేసినటువంటి పోలీసులకో లేకపోతే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకో సహకరించారు దాన్ని. ఇప్పుడు అయితే నిజం అనేటువంటిది నిప్పు లాంటిది, ఎక్కువ కాలం పాటు దాగదు కదా. అది ఇప్పుడు పోలీసు తెలిసింది అధికారులు కాబట్టి కేవలం పోలీసు జరగాలని అధికారులు కోరుకుందాం. అత్యుత్తమం. మీరు వేరే మాట్లాడినట్టు ఉండవండి ఇలాంటి వాటిల్లో. అంబులెన్స్లో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అంబులెన్స్లు ఎందుకు ఉండవు సార్ అక్కడ? అది అంబులెన్స్ డయాస్ ఇది దగ్గర ఉంటుందండి. ముఖ్యమంత్రి మీరు రూల్ బుక్ మర్చిపోతున్నారు. కూడా అవును, డయాస్ చుట్టూ ముఖ్యమంత్రి ఇంత పరిధిలోనే ఉండాలని ముందు ఉండదు. ఉండదు. రూలే లేవు. వెనకాల వస్తుంది, వెనకాల వస్తుంది. ముందు ఇక్కడ ఇష్యూ అంబులెన్స్ లేదండి, ముందు ఎక్కడ ఉంటుందండి? ఒక్క నిమిషం డయాస్ శ్రీధర్ గారు చెప్పండి శ్రీధర్ గారు. ప్రైమ్ ఫేసి కేసు చూసినా, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చూసినా, భార్య ఎవిడెన్స్ గానీ, కొడుకు ఎవిడెన్స్ గానీ, అక్కడ లోకల్ గా రైతుల ఎవిడెన్స్ గానీ చూస్తే ఆ రైతు చనిపోయిన రైతు 2 రోజుల నుంచి ఘర్షణలో గానీ పోలీస్ వ్యవస్థ ఇబ్బంది పడుతున్నాడని ఎస్టాబ్లిష్ అయింది. రెండోది ఏంటంటే ప్రధానంగా పత్తిపాటి పుల్లారావు ఆ పోలీస్ వ్యవస్థ మీద ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదో వాళ్ళకి భరోసా ఉన్నది, మినిస్టర్ భరోసా అని చెప్పి ఓవర్ యాక్షన్ అన్నది అందరికీ తెలిసిన విషయమే గుంటూరు జిల్లాలో. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఆ కన్సర్న్డ్ ఎస్ఐని ముందర ట్రాన్స్ఫర్ గానీ సస్పెండ్ చేయాలి. కన్సర్న్డ్ వేరే ఆ డిఎస్పీ కాకుండా పక్క జ్యూరిస్డిక్షన్ డిఎస్పీతో ఎంక్వైరీ చేయాలి, రిపోర్ట్ కాల్ఫర్ చేయాలి. ఇప్పుడు దాకా ఆ విధంగా కాల్ఫర్ చేయలేదంటే లోకల్ గా పోలీస్ సెటప్ ఎస్ఐని, సిఐని, డిఎస్పీ, కానిస్టేబుల్ అందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నారు. సైమల్టేనియస్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రోటోకాల్ వ్యవహారం కానీ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే వ్యవహారాలు చూస్తున్నారో అతను వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఎస్టాబ్లిష్ అవుతుంది. వీళ్ళందరికీ మద్దతు పలుకుతూనే లోకల్ మినిస్టర్ పత్తిపాటి పుల్లారావు. ఈ విధంగా వ్యవహారం ఏ విధంగా ఈ రైతు మరణాల్లో జరిగిన విధి ఎవిడెన్స్ తో సహా బయటపడింది. ఇప్పుడు అదే విధంగా రాజమండ్రిలో కూడా జరిగినప్పుడు 29 మంది చనిపోయినప్పుడు కూడా ఒక కలెక్టర్ ని ట్రాన్స్ఫర్ చేయలేదు, ఒక స్పెషల్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేయలేదు, ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయకుండా 29 మంది చనిపోయారు. అంతే సింపుల్, చనిపోయారు. దానికి అకౌంటబిలిటీ ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. అంటే చెప్పుకుంటా పోతే ఎక్కడుంది అకౌంటబిలిటీ? చంద్రబాబు నాయుడు గారి జీవితమే ఒక బ్రహ్మాండమైన జీవితం, ప్రజల జీవితానికి వాల్యూ లేదా, లేకపోతే వాళ్ళ కుటుంబానికి వాల్యూ లేదా అన్నది వీళ్ళు వ్యవహారం, వీరి అడ్మినిస్ట్రేషన్ బట్టి బయటపడుతున్నది. రైట్.